కేటీఆర్ గారి మీద పెడతారు, ఇంకొకరి మీద పెడతారు బీఆర్కే రెడ్డి అని. కానీ తీసుకున్న వాళ్ళ మీద ఎందుకు పెట్టలే మరి అంటే భయం వీళ్ళకు. ఎందుకంటే వాళ్ళు అక్రమంగా రద్దు చేశారు, రావాల్సిన వాళ్ళ లాభాలని కొల్లగొట్టారు, తెలంగాణ ఇమేజ్ని కొల్లగొట్టారు. ఇక్కడ అసలు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టాలి. ఎందుకు అంటే వీళ్ళే అంటున్నారు కేటీఆర్ గారు మంత్రివర్గ తీర్మానం లేకుండా చేశారు, ఎక్కడ కూడా వీళ్ళు ఆర్థికంగా వాళ్ళ యొక్క ప్రొసీజర్ ఫాలో కాలేదని అంటున్నారు. మీరు ఏటా ఫాలో అయ్యారు? మరి రద్దు చేయడంలో ఆంతర్యం ఏంటి? వాళ్ళు సంవత్సరం క్రితం కంపెనీ వాళ్ళు కలిస్తే సెకండరీ విషయం. రామ్మూర్తి గారు ప్రైమరీ విషయం గురించి మాట్లాడండి. ఇక్కడ ఏది వైలేట్ అవ్వలేదా? ఆర్బీఐ గైడ్ లైన్స్ కానీ లేదంటే సెక్రటేరియట్ గైడ్ లైన్స్ కానీ మీకు కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. ఇప్పుడు హెచ్ఎండిఏ 10 కోట్లకు మించి ఎమర్జెన్సీ కండిషన్ లో రిలీజ్ చేయకూడదు. అవును, అది ఎవరు చూడాలి? గవర్నమెంట్ లో ఉన్న అధికారులు చూడాలి. మంత్రి ఏం చేస్తారు? మంత్రి అట్లంటే ఈ ప్రపంచంలో భారతదేశంలో ఏ డెవలప్మెంట్ జరగండి. ఇప్పుడు చాలా మొన్న కూడా ఒక ఈవెంట్ జరిగింది, ఫుట్బాల్ ఈవెంట్. 10 కోట్ల రూపాయలు పెట్టుబడి హెచ్ఎండిఏ పెడుతుంది. హెచ్ఎండిఏకి అధికారం ఉన్నది, ఎందుకంటే హెచ్ఎండిఏ డబ్బులు ఉంటాయి, ఎంతవరకైనా ఉంటది, కోట్లు పెట్టే వరకైనా ఉంటది. అది దానికి ఇప్పుడు మీరు తప్పని అంటున్నారు, చూపెట్టండి ఇగో తప్పు ఆ గైడ్ లైన్స్ లో లేదు. పోనీ డబ్బులు ఎక్కడికైనా పోయినాయి. ఇప్పుడు వీళ్ళలాగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళలాగా ఒక ఎన్ఆర్ఎం కంపెనీ తోటి పేపర్ మిల్లో 4,000 కోట్ల రూపాయల ప్రాపర్టీని కోటి రూపాయలకి కొని వీళ్ళందరూ బెయిల్ మీద ఉన్నారు. రేవంత్ ఎవరైతే సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ కానీ వాళ్ళంతా ఉన్నారు. ఈ వ్యవహారంలో అవినీతి జరగలేదు, ఎక్కడ కూడా రూపాయి అవినీతి జరగలేదు. అందుకే ఇది లొట్టపీస్ కేసు అంటున్నాం. అంటే ఇప్పుడు గ్రీన్ కో సంస్థ మీకు 37 CR పంపించింది, ఓకేనా? దీన్ని ఎలా చూడాలి మరి? ఈ కేసుకు లింక్ చేసి చూసుకోకూడదా? 37 crores ఎవరికి పంపించింది? పార్టీకి ఏం పంపించలేదు. పార్టీకి 31. దీనిపైన సుబ్బు గారు మాట్లాడతారు. మీరు పంపలేదు అంటున్నారు కదా సుబ్బు గారు, మీరేం చెప్తారు? దీంట్లో ఎన్నికల బాండ్ రూపంలో పార్టీకి ఒకే రోజు టైం చెప్తాను. ఏప్రిల్ 8వ తారీఖు నేను చెప్పేదినండి. ఏప్రిల్ 8వ తారీఖు నేను డేట్ కూడా చెప్తాను. వైఎస్ఆర్సీపీకి, కాంగ్రెస్ కు, బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీకి, అన్ని పార్టీలకు అది పంపింది. అన్ని పార్టీలకు పంపింది. అవన్నీ ఇక్కడ మాట్లాడుకోవట్లేదు కాబట్టి బీఆర్ఎస్ వెర్షన్ మీరు చెప్పండి, అన్ని తర్వాత మాట్లాడండి. అన్ని పార్టీలకు స్టేట్ ఎలక్షన్ కోడ్ నడిచేటప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు ఏవి కూడా జరగకూడదు. ఒకవేళ అవి జరగాల్సి వచ్చినా ఎవరైతే రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారులు ఉన్నారో వాళ్ళ పర్మిషన్ లోనే అడ్వకేట్ గారికి చెప్తున్నాను, ఎన్నికల వైలేషన్ జరిగింది అనుకో ఎవరు చూసుకోవాలంటే ఎన్నికల కమిషన్ చూసుకోవాలి. వీడికేం పని? ఈ గవర్నమెంట్ కే పని. ఇప్పుడు ప్లీజ్ లెట్ మీ కమ్. ఇప్పుడు గవర్నమెంటే కదా, ఇప్పుడు గత ప్రభుత్వంలో చేసినటువంటి, ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో చూసుకున్నారనుకోండి, సిద్ధరామయ్య గారి గవర్నమెంట్ అంతకుముందు జరిగినటువంటి గవర్నమెంట్ లో ఉన్న లోపాలను ఎత్తి చూపిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ని అంటే అన్వేషిస్తున్నారు. అదే విధంగా ఇప్పుడు పక్క రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కోల్పోయిన తర్వాత వాళ్ళు చేసినటువంటి ఎన్నో రకాల అంటే చేసినటువంటి అని అంటున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ ఏమన్నారంటే తెలంగాణ ఉద్యమకారులని, అసలు మొట్టమొదటిగా తెలంగాణ ఉద్యమకారులను అణిచివేసిందే బీఆర్ఎస్ పార్టీ కదండి. తెలంగాణ అది చెప్తున్నాం అంటే సార్కి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే ఒక రాష్ట్ర సీఎంగా ఉండి, అదేవిధంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి, రాష్ట్ర మంత్రిగా ఉండి, అదేవిధంగా రాష్ట్రంలో ఒక ముఖ్య ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి, చీఫ్ ఇంజనీర్గా ఉండి, ఇలాంటి ముఖ్య పదవుల్లో ఉన్నవాళ్ళు ఈ మనీ ట్రాన్స్ఫర్ని ఇప్పుడు ఏదైతే హెచ్ఎండిఏ ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకున్న సంస్థ వెళ్ళిపోయిందండి, మాకు 150 కోట్ల నష్టం వచ్చిందని చెప్పి, అలాంటప్పుడు ఒక కేటీఆర్ గారే దాన్ని లీడ్ తీసుకున్నారు. 4 సీజన్స్కి సీజన్ 9, సీజన్ 10, సీజన్ 11, సీజన్ 12 ఇప్పుడు 4 సీజన్స్కి అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు సీజన్ 9లో ఆ అగ్రిమెంట్ అంటే దానికి 150 కోట్ల నష్టం వచ్చింది, ₹1 కూడా మాకు బ్యాక్ రాలేదు, సో మేము మెయిల్ ద్వారా మేము ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటాం అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏముంది? ఇంకొకటి సుబ్బు గారు, మనం ఏదైనా అగ్రిమెంట్ చేసుకుని, ఇప్పుడు మీరు నేను ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం, నేను విత్డ్రా అయిపోతున్నాను, మీరు నా మీద కేసెస్ పెట్టడం కానీ చాలా ఉంటాయి కదా, అలాంటివి ఎందుకు ఇక్కడ ఏం జరగలేదు? ఇంకోటి ఏంటంటే సున్నితంగా నేను తప్పుకుంటానండి. ఇప్పుడు అగ్రిమెంట్ అంటే సార్ కూడా ఒక అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి అగ్రిమెంట్ బ్రేక్ చేయాలంటే ఇద్దరు అనుమతితో బ్రేక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళు మీరు చూసుకున్నట్లయితే అగ్రిమెంట్ ఒకళ్ళు బ్రేక్ చేశారనుకోండి, ఇంకొకళ్ళు ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ పార్టీ బ్రేక్ చేసుకున్నారు, రెండో పార్టీ లీగల్ అంటే కాన్సిక్వెన్స్ వాళ్ళ మీద తీసుకోవాలి కదా, అదెందుకు తీసుకోలేదు? రెండోది ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు అసలు మొట్టమొదటిగా ప్రధానమైన పాయింట్ ఏంటంటే ఒక స్టేట్
స్టేట్లో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ స్టేట్కి సంబంధించినటువంటి బడ్జెట్ని ఒక మంత్రి గారు ఓరల్ స్టేట్మెంట్తో చెప్పడం ఏంటి, ఒక ఐఏఎస్ స్థాయి అధికారి దాన్ని రిలీజ్ చేయడం ఏంటి, ఒక చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉన్నటువంటి ముఖ్య కార్యనిర్వహణ అధికారి దాన్ని ఖర్చు చేయడంలో ఏంటి, ఇలాంటి విఫలం అంటే దీన్ని ఏమంటారంటే ఈ ప్రాసెస్ని అంతా ఏమంటారు. ఇంకొకటి అక్కడ అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్, ఒక స్టేట్ బడ్జెట్ ఖచ్చితంగా ఒక మంత్రి గారు ఓరల్ స్టేట్మెంట్తో చేయాలంటే అది ఖచ్చితంగా అసెంబ్లీలో క్యాబినెట్ ఆమోదం కావాలి. ప్రతి ఒక్కరి యొక్క అంటే అక్కడ ఉన్నట్టు క్యాబినెట్ మినిస్టర్స్ యొక్క ఆమోదం తీసుకోవాలి. అదే విధంగా ప్రధాన ప్రతిపక్షానికి ఈ విషయాన్ని తెలియజేయాలి. అక్కడ నుంచి వచ్చే లోటుపాట్లన్నింటినీ కూడా వీళ్ళు సవరించి వాళ్ళని బుజ్జగించో లేకపోతే బ్రతిమలాడో ఏదో చేసి ఖచ్చితంగా ఇప్పుడు ప్రతిపక్షం ఉన్నదెందుకు ప్రశ్నించడానికి వాళ్ళ ఆమోదం కూడా కావాలి. కాబట్టి చాలా విషయాలలో వాకౌట్ చేసి ప్రతిపక్షం వాకౌట్ చేసి వెళ్తుందంటారు. సో పూర్తి స్థాయి మెజారిటీ ఉన్నటువంటి గవర్నమెంట్లు ప్రతిపక్షంతో పని లేదు, కానీ పూర్తి స్థాయిలో మెజారిటీ లేని గవర్నమెంట్లు ఖచ్చితంగా ప్రతిపక్షం యొక్క కన్సిడరేషన్ తీసుకోవాల్సింది తీసుకోవాలి. సో అలాంటి అప్పుడు ఇప్పుడు ఇలాంటి ఒక ఓరల్ స్టేట్మెంట్ ఇన్ని అంటే అసలు మంత్రికి అలాంటి అధికారమే లేదు. ఎలక్షన్ కోడ్ నడుస్తున్న విషయంలో ఒకవేళ ఎలక్షన్ కోడ్ లేని పక్షంలో మంత్రి గారు అలాంటి అంటే ఊహములు జారీ చేయొచ్చేమో. అది కూడా సొంతంగా ఎలక్షన్ కోడ్ లేకపోయినప్పటికీ ఒక మినిస్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలా చేయడానికి వీలు లేదు. ఖచ్చితంగా అలా చేయాలి అంటే ఖచ్చితంగా కేబినెట్ ఆమోదం ఉండాలి, లేదంటే సంబంధిత శాఖకు సంబంధించి అనుమతి ఉండాలి. రెండింటికి సమాధానం లాయర్ గారు చెప్తారు. అంటే నేను చెప్పిన దానికి అది ఆన్గోయింగ్ ప్రాజెక్టు 2021లో అడిగిన అగ్రిమెంట్, దానికి 21 నుండి 23లో ఈవెంట్ జరిగింది. కాబట్టి ఎప్పుడో జరిగిన దానికి అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అంటే దానికి ఎలక్షన్ కమిషన్ తో సంబంధం ఉంటుంది. ఒకవేళ ఎలక్షన్ కమిషన్ సంబంధం ఉంటే ఎలక్షన్ కమిషన్ కేసు పెట్టాలి. రెండోది ఆర్బీఐ నిజంగా ఏదైనా లూప్ హోల్స్ జరిగి ఉంటే ఆర్బీఐ కేసు పెట్టాలి. మీరెవరు? హూ ఆర్ యూ? రైట్ వదిలేండి. అయితే ఇప్పుడు మనం జరిగింది సీజన్ 1లో ఇప్పుడు సార్ చెప్పేది సీజన్ 1 గురించి. సీజన్ 1లో ఖచ్చితంగా దానికి సంబంధించినట్టు అలాగే చెప్తున్నా సార్. ఇప్పుడు అగ్రిమెంట్ జరిగినప్పుడు అగ్రిమెంట్ లో వాళ్ళు బ్రేక్ చేశారు కదా. మరి సీజన్ 1 వాళ్ళు జరిగినప్పుడు ఎటువంటి ఎలక్షన్ కోడ్ లేదు, సీజన్ 1 జరిగినప్పుడు ఎటువంటి ఆర్బీఐ గైడ్ లైన్స్ పట్టించుకోలేదు అనుకుందాం. ఎలక్షన్ కోడ్ లేదు, ఆయన క్యాబినెట్ లో వాళ్ళు అంత ఇంకా రాజకీయ ప్రముఖులు సినీ ప్రముఖులు కూడా దాంట్లో ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకి చెల్లుబాటు అయిందని నేను అనుకుందాం. సరే మీరు చెప్పిన లెక్క ప్రకారం అనుకుందాం. అప్పుడు జరిగినప్పుడు వీళ్ళు ఏదైతే అగ్రిమెంట్ చేసుకున్న కంపెనీ ఉందో వాళ్ళు 150 కోట్లు ఇచ్చారు. ఏదైతే హెచ్ఎండి ఉందో అది 50 కోట్లు పెట్టుకొని కంప్లీట్ చేసింది. కానీ మీరు చెప్పిన ఇప్పుడు ఎక్కడ సమస్య వచ్చింది? సీజన్ 2లో అంటే సీజన్ 10 ఏదైతే ఉందో సీజన్ 10లో కదా. ఇప్పుడు సీజన్ 10 వచ్చేటప్పటికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, ఆర్బీఐ గైడ్ లైన్స్ లేదు, క్యాబినెట్ ఆమోదం లేదు. అదే విధంగా ఇప్పుడు ఎక్కడైతే ఈ ఫార్ములా కేసు అంటే ఎలక్ట్రిక్ వెహికల్ తో జరుగుతున్నటువంటి ఈ ఎఫ్ఈఓ ఏదైతే ఉందో ఇది నిర్వహిస్తున్నటువంటి ఈ దీంట్లో ప్రత్యేకించి సీజన్ 9లో ఇక్కడ ప్రాబ్లం ఏం లేదు. సీజన్ 10 గురించి ఇక్కడ మాట్లాడారు. సీజన్ 10లో ఇవన్నీ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి కేసు వేసింది. ఇప్పుడు ఆర్బీఐ కేసు పెట్టాలి అని అంటే ఆర్బీఐ కేసు పెట్టాలి అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కి సంబంధించి రకరకాల లాలూచీలు ఉండవు. రామూర్తి గారు అన్నట్టు ఇప్పుడు ఆర్బీఐ పెట్టాలా, గవర్నమెంట్ పెట్టకూడదా? అంటే ఆర్బీఐ పెట్టడానికి గవర్నమెంట్ పెట్టకూడదా? గవర్నమెంట్ పెట్టొచ్చండి. మొట్టమొదటిగా ప్రధానంగా ఏదైతే ఇప్పుడు రాష్ట్ర స్థాయి గవర్నమెంట్లు ఉన్నాయో వాళ్ళు ఇనిషియేట్ తీసుకోవాలి. సుమోటోకి తీసుకోపోవచ్చు, ఆర్బీఐ కేసు వేయొచ్చు, వేయకపోవచ్చు. కానీ ఇక్కడ ఎవరికైతే సమస్య ఉందో ప్రతిపక్షంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలకి గత ప్రభుత్వాలు చేసినటువంటి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాళ్ళకి ఇప్పుడు ఆర్బీఐ కేసు పెట్టడం ముఖ్యమా, రాష్ట్ర ప్రభుత్వానికి కేసు పెట్టడం ముఖ్యమా? ఎక్కడ అన్యాయం జరిగింది? రాష్ట్రంలో జరిగింది. ఆర్బీఐ పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, తన నిమ్మకు నీరెత్తినట్టు ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా సరే అది ఆంధ్రప్రదేశ్ సరిపోతుంది మాకు. రైట్ మధుసూదన్ గారు, అంటే మీరు చూస్తున్నారు కీన్ గా అబ్జర్వ్ చేస్తే నిజంగా దీంట్లో ఏదైనా క్విట్ ప్రోకో ఇలాంటివి ఏమైనా ఇన్వాల్వ్ అయినాయి అనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. కాకపోతే ఈ మొత్తం వ్యవహారం చూస్తూ ఉంటే పొలిటికల్ పార్టీస్లో ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది. మోడ్ ఆఫ్ ఆపరెండి అంటారు క్రైమ్లోనేది. అంటే దొంగతనం చేసేవాడు ఒక పద్ధతిలో, వర్సటైల్గా దొంగతనం చేసేవాడు ఒకే పద్ధతిలో వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో చూస్తూ ఉంటే ఒక మోడ్ ఆఫ్ ఆపరెండి ఏంటంటే కనుక